ఆరోగ్యం. వర్షాకాలం వచ్చిందంటే జ్వరం, దగ్గు, జలుబు, నీరసం వస్తూ ఉంటాయి. లేనివాడికి గంజి సరిపెట్టుకుంటూ ఉంటాడు. ఉన్నవాడు చికెన్, మటన్, ఫ్రూట్ జ్యూసులు తాగుతాడు. మరి మిడిల్ క్లాస్ వారికి ఈ జావలే ఆరోగ్యం. వారి కోసం ఈ జావలు ఎలా తయారు చేయాలో ముందుగా కడిగి ఆరబోసిన బియ్యాన్ని దోరగా వేయించుకోవాలి. మరీ నల్లగా కాకుండా దోరగా వేయించుకోండి. వీటికి కావాల్సినటువంటి పదార్థాలను సిద్ధం చేసుకుందాం. క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, టమాటా, మిరియాలు. వీటన్నిటికీ మనకి రకరకాలైనటువంటి విటమిన్స్ దీంట్లో దొరుకుతూ ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచివి. ముందుగా మనము వేయించిన బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాము. స్టవ్ వెలిగించి ఈ నీళ్లు మరిగేంత వరకు దాంట్లో మనము పోద్దాము. దాని తర్వాత మనం కావాల్సినటువంటి పదార్థాలని మిక్సీ జార్లో వేసి వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా మనము ఉపయోగించుకుంటూ ఉంటే వీటిలో మనకు కావాల్సినటువంటి విటమిన్స్, జలుబుకి, దగ్గుకి కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి. మనకి నోటికి రుచిగా, ఘాటుగా, కారంగా ఉంటాయి. ఈ జావ మనకి మరీ నీరసంగా ఉన్నప్పుడు, వికారంగా ఉన్నప్పుడు వీటిని మనము తీసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత నోటికి రుచిగా, ఘాటుగా, తర్వాత కావాల్సిన అటువంటి శక్తిని ఇస్తుంది. కాబట్టి వీటిని మనము ముందుగా సిద్ధం చేసుకుందాము. కావాలంటే మనము నిమ్మకాయను కూడా చివరిలో పిండుకోవచ్చు. వీటిని మనము మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా పట్టుకుంటే మనకి మంచిగా ఉంటుంది. వీటిని మనము నీళ్ళల్లో పోసిన తర్వాత అవి కలిసిపోతాయి. కాబట్టి మనకి తాగాలి అనుకుంటే కొంచెం బరకగా కూడా మనము మిక్సీలో రుబ్బుకోవచ్చు, మిక్సీ పట్టుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకున్నటువంటి దాంట్లో నీళ్లు పోసినటువంటి వాటిని స్టవ్ మీద పెట్టినటువంటి నీళ్ళల్లో ముందుగా మనము రెడీ చేసుకున్నటువంటి మిక్సీ పట్టినటువంటి క్యారెట్, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కల్ని మిక్సీ పట్టిన దాంట్లో వేసి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దాన్ని కాల్దాము. కాసినటువంటి దాంట్లో 2 స్పూన్ల బియ్యపు రవ్వని కలుపుదాము. దాన్ని మనము కలిపి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అది చిక్కపడేంత వరకు ఒక 10 నిమిషాలు మనము స్టవ్ మీద అలానే కలుపుతూ ఉంచుదాము. అది జావలాగా అయిన తర్వాత దాన్ని మనము అలానే తాగొచ్చు, లేదా వాటిని మనము వడకొట్టుకొని సూప్ లాగా కూడా తాగవచ్చు. దీనికి మనకి పుల్లగా రుచిగా కావాలనుకుంటే చివరిలో మనము నిమ్మకాయ పిండుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు వాటిని పిండకపోయినా పర్వాలేదు. వీటిలో ఇవన్నీ కలిసినటువంటి ఘాటుగా ఉండడానికి అల్లము, మిరియాలు, పచ్చిమిర్చి, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, టమాటా, క్యారెట్ మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆ తర్వాత నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మనము వేడిగా తాగితే ఆరోగ్యంగా మనము నీరసాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటాము. ఇవి జ్వరం వచ్చినప్పుడు వర్షాకాలంలో ఇలా చేసుకుంటూ ఉంటే మిడిల్ క్లాస్ వారికి ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉంటుంది. దీన్ని మనము వేడిగా తాగితే మన రుచి ఇంకా అధికంగా ఉంటుంది. మన ఆరోగ్యం కోసము ఈ జావలు మీరు తయారు చేసుకొని తాగుతారు కదా.